ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగాలు ప్రవేశిద్దాం. పడవ పొందిన మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు కలువరి శిలువలో చిందించిన రక్తధారల ద్వారా, మీ రక్తధారలైన విశ్వాసం ఉంచడం ద్వారా, మీ నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా, మీ రక్తంలో కడగబడడం ద్వారా పాపక్షమాపణ లభిస్తుందని సమస్త మానవాళికి ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ ఈ స్వార్థను సకల దేశంలో వ్యాపింపు చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం చదువుకుందాం. సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ పూజ చేయగలవాడు అచ్చటి వారు ఆయన మీద నేరం మోపుల నుండి విశ్రాంతిలో వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండేది. ఆయన్ని నీవు లేచి మధ్య నిలువమని పూజ చేయగలవాని చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగారు. అందుకు వారు ఊరుకుంటుంది. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలిగించి, నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడను. పరిచర్యలు వెలుపలకు పోయి వెంటనే హేరోదియతో కలుసుకొని ఆయన ఎలాగ సంహరించమని ఆయనకు విరోధంగా ఆలోచన చేసింది. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయన్ని వెంబడించెను. మరియు ఆయన గొప్ప కార్యములు చేయించున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతం నుండి ఆయన ఇద్దరు గుంపులు గుంపులుగా వచ్చింది. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగి గుంపుకున్నట్లు చిన్న ధోని తనకు సిద్ధపరచవాలని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులు స్వస్థపరచడు కనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టుకునేవారని ఆయన మీద పడుచుండ్రి. అపవిత్రాత్మలు పట్టేవారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడని చెప్పుచూ కేకలు వేసి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించినప్పుడు ఇక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపాలని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవాతో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలిగి చూచి, నీ చేయి చాపమని మనుషులతో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడను. పరిచర్యలు వెలుపలకు పోయి వెంటనే హేరోదేవులతో కలుసుకొని ఆయన ఎలాగో సంబంధితమా అని ఆయన విరోధంగా ఆలోచన చేసి నేను ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే ప్రియ సహోదర సహోదరి, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, యేసు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. పూజ చేయగల వ్యక్తిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినమును స్వస్థపరిచేందుకు వారు చూడండి, యేసు ప్రభు ఆ వ్యక్తిని ఎప్పుడు స్వస్థపరుస్తాడని కనిపెట్టుచున్నారంట విశ్రాంతి దినమును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మనం గమనించాలి. ఒక వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరచడానికి పడక ముందే యేసు ప్రభు ఆ సమాజంలో ప్రవేశించినప్పుడే అచ్చటి వారు ఆయన మీద నేరము మోపాలని, తప్పులు పట్టుకోవాలంటారు కొంతమంది. వీడు ఏ తప్పు చేస్తాడా, వీడు ఏ విధమైన తప్పు చేస్తాడా, వీడు ఏ విధమైన పాపం చేస్తాడా, వీడు ఏ విధమైన డిఫెక్ట్ చేస్తాడా, దాన్ని అందరికి తెలియజేయాలి. యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. యేసు ప్రభు ఎటువంటి ఒక మనిషిని దూషించలేదు, ఒక మనిషిని తిట్టలేదు, ఒక మనిషిని కొట్టలేదు, ఒక మనిషి మీద ఆయన ఏ విధంగా చెడు పలకలేదు. అయినా కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఆయన ఏమి చేస్తాడు, ఆయన ఏమి చేస్తాడు, ఆయన ఏమి చేస్తాడని ఇక్కడ వీళ్ళు అత్యాశతో, వీళ్ళు అత్యంత ఆయన ఆసక్తితో ఆయన ఎడలో తప్పుపడాలని ఎదురు చూస్తున్నారు. ఈ శాస్త్రులు, పరిచయాలు ఇక్కడ చేరినటువంటి సమాజంలో ఉండేటువంటి వారు చూడండి, హేరోదియలతో కూడా కలుసుకున్నారంట. వీరందరూ కలిసి ఒక టీం ఫామ్ అయింది. శత్రువు మిత్రుడు అన్నట్టు యేసు ప్రభువుకు అనేక మంది శత్రువులుగా వీళ్ళందరూ మారిపోయి యేసు ప్రభు ఆయన యొక్క వ్యాప్తి చెందకూడదని, ఆయన నామం వ్యాప్తి చెందకూడదు, ఆయన చేసే కార్యములు ఎవరికి తెలియకూడదని వీరు ఒక టీం ఫామ్ అయింది యేసు ప్రభుకి అగెనిస్ట్గా. చూడండి, అప్పుడు ఆయన స్వస్థపరచనేమో అని కనిపెడుతున్నప్పుడు ఆయన విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరచనేమో అని ఆయన కనిపెట్టుచుండి ఆయన నీవు లేచి మధ్య నిలువమని వచ్చి చేయగలవాతో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా. చూడండి, మనము మంచి చేయడం మంచిదా, చెడు చేయడం మంచిదా, మేలు చేయడం మంచిదా, కీడు చేయడం మంచిదా అని ప్రభు వారు అడిగాడు. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ఒక ప్రాణాన్ని రక్షించడం ధర్మమా, ఒక ప్రాణాన్ని హత్య చేయడం ధర్మమా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఎంత బాగా వారిని అడిగాడు. మేలు చేయడం మంచిదా, కీడు చేయడం మంచిదా, ప్రాణాన్ని రక్షించడం మంచిదా, ప్రాణాన్ని హత్య చేయడం మంచిదా, ఏది మంచిదని వారు అడిగినప్పుడు వారు గమ్ముగా ఉన్నారు, సమాధానం చెప్పకుండా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి
తన యొక్క శ్రమంలోంచి విడిపింపబడుతున్నప్పుడు, తన యొక్క కష్టంలోంచి విడిపింపబడుతున్నప్పుడు, తన యొక్క నష్టంలోంచి విడిపింపబడుతున్నప్పుడు, తన వ్యాధి నుంచి స్వస్థ పొందుతున్నప్పుడు, తన రోగం నుంచి స్వస్థ పొందుతున్నప్పుడు, తన యొక్క ఇరుకు నుంచి స్వస్థ పొందుతున్నప్పుడు, తన యొక్క ఇబ్బందుల నుంచి విడిపింపబడుతున్నప్పుడు, తన యొక్క కుటుంబం అభివృద్ధి చెందుతున్నప్పుడు, తన యొక్క జీవితం బాగుపడుతున్నప్పుడు ఈ పక్కన వాళ్ళు ఓర్చలేని స్థితిలో ఉన్నారు. అది ఎంతవరకు న్యాయమని ప్రభు దుఃఖపడుతున్నాడు. ఆయన హృదయం యేసు ప్రభువు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. కానీ పక్కన ఎవరు దుఃఖపడ్డా, పక్కన ఎవరు వ్యసనపడ్డా, మత్సరం అనగా చెడు కళ్ళతో వారు ఉన్నా కానీ యేసు ప్రభు నిన్ను బాగు చేయగలడు. ఎందుకంటే ఆయన కనికరపడ్డాడు నీ మీద, ఆయన ప్రేమ కలిగిన దేవుడు నీ మీద, ఆయన దయ కలిగిన దేవుడు నీ మీద, ఆయన జాలి కలిగిన దేవుడు నీ మీద, ఆయన ఎంతో కరుణ సంపన్నుడు నీ ఎడల. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు ప్రభు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపకూడదు. ఎవరు నశింపకూడదయ్యా, ఎవరు కూడా నశింపకూడదు. దేవుడి చిత్తం ఏంటంటే ఎవడు కూడా నశింపకూడదు అనేదే దేవుడి చిత్తం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన ఇంకా శాంతముతో ఈ ప్రజలు నా దగ్గరికి వస్తారేమో, ఈ ప్రజలు నన్ను సేవిస్తారు, ఈ ప్రజలు పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది, ఏదో ఒక రోజు వారి హృదయం నా దగ్గరికి వస్తుంది, ఏదో ఒక రోజు వారి హృదయం నన్ను హత్తుకుంటుందని ఆయన వెయిట్ చేస్తున్నాడు. వెయిటింగ్ 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 వెయిటింగ్. నీ కోసం, నా కోసం మారు మనసు పొందుతారు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె. ఈ తప్పిపోయిన కుమారుడు వస్తాడు నా దగ్గరికి. ఈ తప్పిపోయిన కుమారుడు అయ్యో ఇన్ని సంవత్సరం నా దగ్గర నుంచి తప్పిపోయి వెళ్ళిపోయాడు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడు అని ఆయన ఎదురు చూస్తాడు. కానీ మన పరిస్థితి ఏ విధంగా ఉంది? తండ్రిని తప్పిపోయిన కుమారుడు తండ్రిని చేరుకునే స్థితిలో ఉన్నావా? ఆ తప్పిపోయిన కుమారుడిని కలిగిన మారు మనసు నీకు నాకు కలుగుతుందా సహోదరుడు, ఆ సహోదరి? తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి వద్ద అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆహారం లేక ఈ పందులు తిని పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటే ఇది కూడా కుదరడం లేదే, ఎంత దౌర్భాగ్యం స్థితి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను తండ్రి, ఇక మీద నీ కుమారుడు నేను అనిపించుకోవడానికి యోగ్యుడని కాను తండ్రి, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో తండ్రి అని అడగడానికి అని చెప్పి ఆ కుమారుడు వస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి దూరం చూశాడు, ఆ కుమారుడు వస్తున్నాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడు పైన పడి కుమారుడి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని కుమారుడికి సేవకులను పిలిచి ప్రశస్త వస్త్రాలు తొడిగించి చెప్పులు వేసి బంగారు ఉంగరం పెట్టి విందు చేయించాడు తండ్రి. తండ్రి అంత ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు అంత ప్రేమ కలిగిన తండ్రి మనల్ని బాగు చేయాలన్నప్పుడు నీ పక్కన వారు వ్యసనపడినా నువ్వేమనుకోవద్దు, నీ పక్కన వారు మత్సరపడినా నువ్వు పట్టించుకోవద్దు, నీ పక్కన వారు నిన్ను దూషించినా నువ్వే పట్టించుకోవద్దు, నీ పక్కన వారు ఏమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. యేసు ప్రభు కనికరము గల దేవుడు, యేసు ప్రభు కరుణా సంపన్నుడు, ఆయన దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈ ఊచ చేయగలవాన్ని యేసు ప్రభు చూచి స్వస్థపరిచిన దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరుడు, చూడండి ప్రభు అంటున్నాడు, ఆయన దుఃఖపడి కోపంతో వాటిని కలయి చూచి నీ చేయి చాపమని చెప్పినప్పుడు ఆ వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. ప్రియమైన సహోదరుడా, సహోదరుడా, యేసు ప్రభు సమస్తము బాగు చేయగలడు. నీ జీవితంలో పట్టిన దరిద్రాన్ని విడిపించగలడు, నీ జీవితంలో అప్పుల నుంచి విడిపించగలడు, నీ జీవితంలో వ్యాధుల నుంచి విడిపించగలడు, నీ జీవితంలో రోగాల నుంచి విడిపించగలడు. ఆయన సమస్తమైనటువంటి పాపం నుంచి విడిపించగలడు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు సమస్త మానవాళి పాప పరిహారార్థం యేసు ప్రభు కలువరి శిలువ రక్తం చిందించాడు. సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా ఇంట్లోకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని కనుక నా దగ్గర వచ్చి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి. నా కాడి చాలా సులువైంది, నా కాడి చాలా తేలికైనది, అది చాలా భారం తక్కువగా ఉంటుంది, మీకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుందని. చూడండి, ఈ విధంగా ప్రభు స్వస్థపరిచినప్పుడు అనేక మంది మత్సరంతో నిండుకున్నారు, అనేక మంది కలహంతో నిండుకున్నారు, అనేక మంది ప్రభువును తప్పుపట్టాలని చూశారు. కానీ యేసు ప్రభు ఆయన చేయాలనుకున్న కార్యాన్ని నెరవేర్చాడు కలువరి శిలువలో. మన ప్రభు చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కల బల్లెం పొట్టు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు నీ కోసం నా కోసం చిందించిన ప్రభు ఈరోజు ఆ రక్తంతో నిన్ను నన్ను కడిగి పవిత్రపరచాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
ఆ రక్తంతో నిన్ను శుద్ధి చేయాలని ప్రభు అనుకుంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని అడుగుతారో వారందరినీ తన ఎద్దకు వచ్చేవాడిని ఆయన త్రోసివేయని యోహాను సువార్త 6:37 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 6 మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 6 యోహాను సువార్త 47 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. ఈరోజు ప్రభు అంటున్నాడు నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా ఆయన బయటకు త్రోసివేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్వితీయ సత్య దేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తునందు యేసుక్రీస్తుని విశ్వసించుడే వ్యక్తి జీవన ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, చూడండి, ఇక్కడ వచ్చి చేయగలని యేసులో స్వస్థపరిచినప్పుడు వారు హేరోదేవులతో కలుసుకొని వెంటనే పరిచయాలు బయటికి వెళ్ళి హేరోదేవులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరించమని ఆలోచించారు. ప్రభువు బాగు చేస్తున్నాడని, ప్రభు నిన్ను బాగుపరుస్తున్నాడని పక్కన అందరూ ప్రభువును చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రభువును లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రభు నిన్ను బాగుపరుస్తున్నాడు, ప్రభు నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడని ప్రభువునే లేకుండా చేయాలనుకుంటున్నారు అందరూ. ఆయన అసాధ్యం. ఆయన నీ కోసం నా కోసం కలవలసిన రక్తం చిందించాడు, నీ కోసం నా కోసం ఆయన ప్రాణం బలియాగం చేశాడు. ఈరోజు ఎవరైతే తమ హృదయానికి ఆహ్వానిస్తారో వారందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకుంటాడని చెప్పి ప్రభు వాక్యం యోహాను సువార్త 1:12 ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, యేసు ప్రభు ఆహ్వానించి నీ హృదయంలోనికి. చూడండి, ప్రభు ఆ యొక్క సముద్ర తీరంలో చేరి ఆయన దగ్గరికి వచ్చిన అనేకులను స్వస్థపరిచను. రోగపీడితులైన వారందరినీ ముట్టి వారి మీద ఆయన స్వస్థపరిచాడు. అపవిత్రాత్మలను పట్టిన వారిని కూడా స్వస్థపరిచాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. 10, 11, 12 వచనాలు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు కనికరం కలిగిన దేవుడు. ఆయన రోగం చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరిచాడు. ఆయన చూడండి, ఆయన యొక్క వ్యాధులతో వారిని స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలతో వారిని స్వస్థపరిచాడు. ఆయన ఎంతో కనికరంతో ఆయన వారి ఎడల ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:5 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఒకసారి చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక చూడండి 5:8 ప్రభు వాక్యం సెలవిస్తుంది. 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాడు. ఉగ్రతను కూడా దేవుడు కొట్టివేశాడు కల్వరి శిలువలో. ఈ క్షణమే యేసు ప్రభువుని కరుణించాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే యేసు ప్రభువుని వ్యాధిని బాగు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే యేసు ప్రభువుని జీవితాన్ని బాగు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే యేసు ప్రభువు నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే యేసు ప్రభు సర్వ సంపదలతో నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తలగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అప్పిచ్చేవాడుగా ఉంచాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే యేసు ప్రభువు నీ హృదయానికి ఆహ్వానించు. సహోదరుడా సహోదరి, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, నీ హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగునని పవిత్రపరచు, పరిశుద్ధపరచని ఎవరైతే అడుగుతారో వారందరి హృదయాలు యేసు ప్రభువు ప్రవేశించబోతున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం మళ్ళా రాదు. సహోదరా సహోదరి, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, యేసు ప్రభు నీ క్షణం నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ యొక్క బిడ్డగా నన్ను మార్చుకోలేడు. యేసు ప్రభు ఈ క్షణం నీ హృదయంలోనికి వచ్చి నేను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. పడవ పొందిన మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీ రక్తం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని, మీ నామమును విశ్వసించడం ద్వారా నిత్యముగా తీర్చబడి రక్షింపబడతారని సకల లోకానికి తెలియజేయడం మీరు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ ఈ స్వార్థను వ్యాపింపజేయమని, విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.